వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ మరియు స్పోర్ట్స్ ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో భారత రైల్వే వ్యూహాత్మకమైన అడుగు. అయితే సిలిగురి కారిడార్లో భూగర్భ ప్రాజెక్ట్ని చేపట్టడం జరుగుతుంది. సిలిగురి కారిడార్ అనేది మనకి వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో, అంటే ఈ ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఇక్కడ మనకి సిలిగురి ప్రాజెక్ట్ లో అండర్ గ్రౌండ్ ఈ యొక్క రైల్వే లైన్ ని వేయడం జరుగుతుంది. మొత్తం కూడా మనకి ఇది 35 కిలోమీటర్ల పొడవైన అండర్ గ్రౌండ్ భూగర్భ రైలు ఇచ్చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు సార్ అంటే మనకి చికెన్ నెక్ అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. మనకి అత్యంత సున్నితమైన ప్రాంతం. అక్కడ అన్ని రకాల రక్షణ దళాలు లాజిస్టిక్ ని సరఫరా చేయడం కోసం ఈ సిలిగురి లేదా చికెన్ నెక్ ప్రాంతంలో మనకి 35.76 పొడవైన అంతర్భూభాగ రైల్వే లైన్ ని వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందుకు సార్ అంటే ఈశాన్య రాష్ట్రాలకు భారతదేశంలో వేగవంతమైన కనెక్టివిటీ చేయడం అండ్ రవాణా సదుపాయాలు కల్పించడం కోసం ఈ యొక్క సిలిగురి కారిడార్ లో లేదా చికెన్ నెక్ అనే ప్రాంతంలో అండర్ గ్రౌండ్ ఈ రైల్వే లైన్ ని వేయడం జరుగుతుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 100% అడగవచ్చు. చూడండి అన్న, మనకి ఈ సిలిగురి కారిడార్ అనేది మనకు చూసుకుంటే ఈ పైన సిక్కిం ఉంటుంది, ఈ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈ సిలిగురి కారిడార్ అనేది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే కోర్టు తీర్పులలో ఏఐ ని నిషేధించడం జరిగినది. ఈ ఏఐ నిషేధించిన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం హైకోర్టు. గుజరాత్ రాష్ట్ర హైకోర్టు ఏఐ కోర్టు తీర్పులు ఏవైతే ఉంటాయో ఈ కోర్టు తీర్పుల్లో ఏఐ ని నిషేధించడం జరిగింది. ఎందుకు సార్ అంటే మనకి ఈ యొక్క కరెక్ట్ అయిన తీర్పులను అండ్ దాని తర్వాత బెయిల్ నిర్ణయాలు, శిక్షలు అండ్ హక్కు నిర్ణయాలు వాటికి సరైన ఇదనేది ఇవ్వదు అని చెప్పడం జరుగుతుంది. అయితే మనకి మానవ తర్కమే మార్గదర్శకం అని ఈ గుజరాత్ హైకోర్టు అనేది తీర్పునివ్వడం జరిగింది. అంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ అండ్ మానవ మనస్సాక్షి, వివేకం లాంటివి దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఈ గుజరాత్ హైకోర్టు అనేది ఈ తీర్పుల్లో ఏఐని నిషేధం విధించడం జరిగినది. భారతదేశంలో మొత్తం 25 హైకోర్టులు అనేవి ఉన్నాయి. భారతదేశంలో 25 హైకోర్టులు ఉండడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా భారతదేశంలో 1862లో 3 హైకోర్టులు ఏర్పాటవ్వడం జరిగింది. ఒకటి ముంబై లేదా బాంబే హైకోర్టు అండ్ రెండవది కలకత్తా హైకోర్టు అండ్ మూడవది ఏది సార్ అంటే మద్రాస్ హైకోర్టు. అయితే దాని తర్వాత 1866లో 4వ హైకోర్టు అలహాబాద్ హైకోర్టుగా పెట్టడం జరిగింది. అలహాబాద్. అయితే భారతదేశంలో మనకి అలహాబాద్ హైకోర్టు 4వ హైకోర్టు. ఇది ప్రజెంట్ అలహాబాద్ యొక్క పేరును ప్రయాగరాజ్ గా మార్చడం జరిగింది. ప్రయాగరాజ్ గా మార్చడం జరిగినది. అయితే 25వ హైకోర్టు ఏది సార్ అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టును పెట్టడం జరిగినది. ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది మనకి గుంటూరు జిల్లా వెలగపూడి ప్రాంతంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనేది ఉండడం జరుగుతుంది. ఈ 25వ హైకోర్టు అయిన ఆంధ్రప్రదేశ్ 2019 జనవరి 1వ తారీఖున ఏర్పాటవ్వడం జరిగింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత రాజధానిగా అమరావతిని చట్టసభల్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగినది. ఇవి కూడా కొద్దిగా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే చూడండి, మనకి స్పెషల్ కరెంట్ అఫైర్ ఆఫ్లైన్ క్లాసెస్ ని ప్రతి సండే మనము అందించడం జరుగుతుంది. ఆర్ఎస్ అకాడమీ తరఫున ఫ్రీ కరెంట్ అఫైర్ క్లాస్ 360 డిగ్రీలో దీనిని వివరించడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క కర్నూలు నియరెస్ట్ గా ఉన్నారో ఈ క్లాసెస్ అటెండ్ అవ్వండి. ముందుగా మీకు కావాల్సిన ఈ క్లాసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ బోర్డు పైన కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీ పేర్లను కూడా నమోదు చేసుకోండి. ఫ్రీ కరెంట్ అఫైర్ క్లాస్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్
డిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల ఎగ్జామ్లకు ఉపయోగపడే విధంగా మనకు రూపొందించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారత ఎన్నికల సంఘం అభ్యర్థులకు సంబంధించి ఒక కొత్త ఫ్యూచర్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ ఏదైతే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్ ఉంటుందో దాంట్లో దీనిని తీసుకురావడం జరిగింది. ఏంటి సార్ ఆ ప్రచారం అంటే ఈ మీ అభ్యర్థులను తెలుసుకోండి అనేది. ఓకే, మీ అభ్యర్థులను తెలుసుకోండి అనే ఫీచర్ ని 2024 ఎన్నికల్లో భాగంగా తీసుకొచ్చారు. ముఖ్యంగా మన భారతదేశంలో ఎన్నికలు 2026లో అస్సాం, వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు, కేరళ అండ్ పుదుచ్చేరి రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో జరుగుతున్న ఎలక్షన్ లో ఓకే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్ అనేది మీ అభ్యర్థులను తెలుసుకోండి అనే దాన్ని తీసుకురావడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఏమవుతుంది సార్ అంటే ఈ పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్న అభ్యర్థుల యొక్క నేర చరిత్ర, వారి యొక్క ఆస్తులు, అప్పులు, విద్యా అర్హతలు, వాళ్ళకు సంబంధించిన అన్ని రకాల ఇన్ఫర్మేషన్ అనేది మీ అభ్యర్థులను తెలుసుకోండి అనే ఫ్యూచర్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టడం జరుగుతుంది. ఓకే, దీంట్లో దాదాపుగా 40 అప్లికేషన్ పోర్టల్ ఉండడం జరుగుతుంది. దాంట్లో ఓటర్ నమోదు, ఓటర్ల జాబితా అండ్ డిజిటల్ ఓటర్ ఐడి అండ్ డౌన్లోడ్ చేసుకోవడం, ఫిర్యాదు లాంటి అంశాలన్నీ కూడా దీంట్లో తీసుకురావడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఎవరైతే పోటీ చేస్తే అభ్యర్థులు ఉంటారో వారి గురించి తెలుసుకోవడానికి మీ అభ్యర్థులు తెలుసుకోండి కేవైసీ ఫీచర్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతీయ సముద్ర ఆహారపు ఎగుమతులు ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి అండ్ ప్రధాన దిగుమతిదారులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రొఫైల్ కు సంబంధించిన డేటాను ప్రకటించారు. అయితే భారతదేశం నుంచి ఆహార ఉత్పత్తులు ఎక్కువగా అమెరికా అనే దేశానికి ఏకంగా 30% ఎగుమతి చేయడం జరుగుతుంది. ఓకే, చైనా అనే దేశం 2వ స్థానంలో ఉంది. 3వ స్థానం యూరోపియన్ యూనియన్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశం యొక్క సముద్రపు ఆహారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకునే దేశాలు 1 అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ అనేవి ఉండడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో రొయ్యల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ రొయ్యల ఉత్పత్తిలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ లో, ఈ నెల్లూరును మనం ఏమని పిలుస్తాం సార్ అంటే భారతదేశ రొయ్యల రాజధాని అనిగా పిలుస్తాం. అయితే ప్రపంచం చేపల ఉత్పత్తిలో భారతదేశం 2వ స్థానంలో ఉంది. మొత్తం చేపల ఉత్పత్తి 197.75 లక్షలు ఉండడం జరుగుతుంది. ఒక చేపల ఉత్పత్తిలో మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ అనేది మొదటి 2-3 స్థానాల్లో, మొదటి 1-2 స్థానాల్లో ఉండడం జరుగుతుంది. కానీ కొంచెం జాగ్రత్త చూడండి. సముద్రపు ఆహార ఉత్పత్తులలో భారతదేశం నుంచి ఎక్కువగా అమెరికా, చైనా, యూరోపియన్ యూనియన్ దేశాలు తీసుకుంటే చేపల్లో 2వ స్థానం, రొయ్యల్లో కూడా 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది భారతదేశం. ఈ రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఏవైతే మనకు కృష్ణా, పశ్చిమ గోదావరి అండ్ తూర్పు గోదావరి, నెల్లూరు ప్రాంతాల్లో ఎక్కువగా రొయ్యలు, చేపలు ఎక్కువగా ఈ యొక్క వేటకు వెళ్ళడం జరుగుతుంది. చేపలు ఎక్కువగా పట్టడం జరుగుతుంది. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో కూడా భారతదేశం 2వ స్థానంలో ఉంది. అలాగే చేపల ఉత్పత్తిలో భారతదేశం మొదటి స్థానం ఆంధ్రప్రదేశ్ అండ్ పశ్చిమ బెంగాల్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే చేతక్ స్క్రీన్ అవార్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. ఏకంగా చేతక్ స్క్రీన్ అవార్డ్ లో 14 అవార్డులను, దురంధర్ సినిమా 14 అవార్డులను కైవసం చేసుకోవడం జరిగింది. దాంట్లో ఉత్తమ చిత్రంగా హోమ్ బౌండ్ అనేది ఉత్తమ చిత్రంగా నించోవడం జరిగింది. ఉత్తమ నటుడు రణవీర్ సింగ్ గారు దురంధర్ సినిమా నటించారు. ఉత్తమ నటి యామి గౌతమి హక్ అనే మూవీని నటించడం జరిగింది. ఉత్తమ దర్శకుడు ఆదిత్యధర్ దురంధర్ మూవీ. ఉత్తమ సహాయ నటుడు పురుషుల్లో అక్షయ్ ఖన్నా దురంధర్. అండ్ దాని తర్వాత ఉత్తమ సహాయ నటి శాలిని వాస్తవ హోమ్ బాండ్ అనే మూవీని ఇచ్చేయడం జరుగుతుంది. అదే ఓటీటీ అవార్డ్స్ కూడా చూసుకుంటే ఉత్తమ ఓటీటీ సినిమా సోల్టెన్ అనేది, ఉత్తమ ఓటీటీ నటుడు అభిషేక్ బెనర్జీ సోల్టెన్ మూవీ. అండ్ ఉత్తమ ఓటీటీ నటి
సానియా మల్హోత్రా ఉండడం జరుగుతుంది. శ్రీమతి అనే మూవీలో నటించడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన మూవీ అవార్డు నాన్న. వీటినే చేతక్ ఏమంటాం సార్ అంటే చేతక్ స్క్రీన్ అవార్డ్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అత్యధికంగా ఈ అవార్డులను అందుకున్నది దురంధర్ మూవీ. ఏకంగా 14 అవార్డులను గెలుపొందడం జరిగింది ఈ దురంధర్ అనే మూవీ. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, ఐపీఎల్ చరిత్రలో వేగంగా 200 వికెట్లను తీసిన బౌలర్ గా, ఫాస్ట్ బౌలర్ గా భువనేశ్వర్ కుమార్. ఎవరు సార్ అంటే భువనేశ్వర్ కుమార్ ఎవరైతే ఉంటారో ఈ భువనేశ్వర్ కుమార్ అత్యంత వేగంగా వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ 2016, 2017లో ఈ ఐపీఎల్ మ్యాచ్ లో ఓకే పర్పుల్ క్యాప్, అత్యధిక వికెట్ తీసిన వారికి ఇచ్చే పర్పుల్ క్యాప్ ను కూడా సొంతం చేసుకోవడం జరిగినది భువనేశ్వర్ కుమార్ 2016-17లో. ఓకే, ఈ రికార్డ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్ లో చెన్నై చిన్నస్వామి క్రికెట్ స్టేడియం లో ఆయుష్ మల్హోత్రాను అవుట్ చేసి ఈ రికార్డును సాధించడం జరుగుతుంది. అయితే ఈ ఐపీఎల్ లో అత్యధిక వికెట్ తీసిన వాళ్ళు ఓకే చాహల్ గారు 224 వికెట్లు, రెండవ స్థానంలో భువనేశ్వర్ కుమార్ 202 వికెట్లు ఉండడం జరుగుతుంది. మూడవ స్థానంలో సునీల్ నరైన్ 193 వికెట్లు తీయడం జరిగింది. కానీ అత్యంత వేగంగా ఫాస్ట్ బౌలర్ వికెట్ తీసిన వ్యక్తి ఎవరు సార్ అంటే భువనేశ్వర్ కుమార్ 200 వికెట్లను తీయడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, సేవా రంగాల డేటాను ట్రాక్ చేయడం కోసం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ASISSE సర్వేను ప్రారంభించడం జరిగినది. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే సేవా రంగాల డేటాను ట్రాక్ చేయడం కోసం భారతదేశంలో ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ASISSE అనే దాన్ని తీసుకొచ్చారు. యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనే డేటాను సర్వేను ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను లేదా ఆర్థిక డేటాను బలోపేతం చేయడం కోసం, ఏదైతే ఆర్థిక డేటా ఉంటుందో దానిని బలోపేతం చేయడం కోసం 2026లో మొట్టమొదటి వార్షిక సర్వేను ప్రారంభించడం జరుగుతుంది. ఇది మొట్టమొదటి కార్పొరేట్ సేవా సర్వేగా దీన్ని ప్రకటించారు. ఓకే, 2024-25 ఆర్థిక సంవత్సర సూచన కాలంగా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యంగా వాణిజ్యం, రవాణా, ఆతిథ్యం మరియు పర్యాటకం అండ్ సమాచార సాంకేతిక అండ్ విద్యా ఆరోగ్య సంరక్షణలు అన్ని కూడా ఈ సర్వేలో యాన్యువల్ సర్వే ఆఫ్ ఇన్కార్పొరేటెడ్ సర్వీస్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో భాగంగా ఈ సర్వేని గవర్నమెంట్ ప్రారంభించడం జరిగినది. ఓకే, సేవా రంగ డేటాను ట్రాక్ చేయడం కోసం దీన్ని తీసుకొచ్చారు. 100% అడగడానికి ఛాన్సెస్ ఉంది చూడండి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, యువ సంఘం భారత ప్రభుత్వ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ లో భాగంగా తీసుకురావడం జరిగింది. అంటే ముఖ్యంగా వివిధ రాష్ట్రాల యువతల మధ్య ప్రజా సంబంధాలను బలోపేతం చేయడం. అంటే వివిధ రాష్ట్రాలకు మధ్య ఉన్న ఈ ఎవరైతే యువత ఉంటారో వారి మధ్య సంబంధాలను బలోపేతం చేయడం అండ్ జాతీయ ఐక్యతను పెంపొందించడం, అంటే నేషనల్ యూనిటీని ఇంక్రీజ్ చేయడము. అండ్ దాని తర్వాత కాళీ తమిళ సంగమ నమూన నిర్వహణ చేయడం. ముఖ్యంగా దీంట్లో 5 ఫ్రేమ్వర్క్ ని తీసుకురావడం జరిగింది. 5 ఫ్రేమ్వర్క్ ని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏంటి సార్ అంటే పర్యాటకం. ముఖ్యంగా దీంట్లో ఏంటి సార్ అంటే పర్యాటకం. రెండవది మనకి దేశ సంస్కృతిని తెలుసుకోవడం. మూడవది ప్రగతి. ఓకే, ఈ సంస్కృతిని మనము పరంపర అనే పేరుతో పిలుస్తారు. ఓకే, నాలుగవది ఏంటి సార్ అంటే పరస్పర సంపర్కం. ఓకే, పరస్పర సంపర్కం. అండ్ దాని తర్వాత సాంకేతికత. ఈ 5ని ఈ యువ సంఘం ద్వారా యువత మధ్య బలోపేతం చేయడం కోసం ఈ యువ సంఘం అనే బ్యానర్ ని తీసుకురావడం జరుగుతుంది. పబ్లిక్ రిలేషన్షిప్స్ కోసం
యువ సంఘం అనే దాన్ని తీసుకురావడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ విషయానికి వెళ్తే ఓకే 2026 ఓకే ఫ్రాన్స్ దేశంలో ఏదైతే ఫ్రాన్స్ దేశం ఉంటుందో అక్కడ వన్ హెల్త్ సమిట్ అనేది నిర్వహించడం జరిగింది. ఓకే, దీంట్లో ముఖ్యంగా ఏ దాని గురించి చర్చలు జరుగుతాయి సార్ అంటే మానవ ఆరోగ్యం, అండ్ రెండవది వృక్ష ఆరోగ్యం, అండ్ దాని తర్వాత జంతు ఆరోగ్యం అండ్ పర్యావరణ వ్యవస్థ. ఓకేనా? ఏ సార్ అంటే మనకి పర్యావరణ వ్యవస్థ యొక్క ఆరోగ్యం దీనిలో భాగంగా చర్చించనున్నారు. అంటే వన్ హెల్త్ సమిట్ 2026 అనేది దీంట్లో మానవ ఆరోగ్యం, వృక్ష ఆరోగ్యం, జంతు ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం పైన చర్చించడం కోసం విధానాలు చర్చించడం కోసం ఈ వన్ హెల్త్ సమిట్ 2026లో ఫ్రాన్స్ లో నిర్వహించడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే మేనకా గురుస్వామి. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయిన న్యూస్ చూడండి నాన్న. మేనకా గురుస్వామి ఎవరైతే ఉన్నారో భారతదేశంలో మొట్టమొదటి బహిరంగ క్వీర్ ఎంపీగా చెప్పడం జరుగుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయినది నాన్న. గతంలో 2018లో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా ఈ స్వలింగ సంపర్కులకు సంబంధించి ఈ నేరరహితానికి సంబంధించి ఈ యొక్క చట్టపరమైన విజయం సాధించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొట్టమొదటి మేనకా గురుస్వామి బహిరంగ క్వీర్ ఎంపీగా అంటే రాజ్యసభలో ఓకే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఓకే, ఎక్కువగా ఈ క్వీర్ సంబంధించిన ఎంపీలు ఎక్కువగా మనకి న్యూజిలాండ్ దేశంలో ఎక్కువగా ఉన్నారు. న్యూజిలాండ్ దేశంలో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కానీ మొట్టమొదటి ఈ యొక్క క్వీర్ ఎంపీగా ఎవరు ఎన్నికయ్యారు సార్ అంటే మేనకా గురుస్వామి మనకి రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే 2025-26 ఆర్థిక సంవత్సరంలో పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించడం జరిగింది. మొత్తం కూడా 6.05 గిగావాట్ల సామర్థ్యం ఉండడం జరుగుతుంది. గత ఏడాదితో పోలిస్తే 46% పెరుగుదల అండ్ మొత్తం స్థాపిత విద్యుత్ 56 గిగావాట్లు దాటడం జరిగినది. ఓకే, పవన విద్యుత్ లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రాలు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర అనేవి పవన శక్తి విద్యుత్ లో మొదటి స్థానంలో ఉండడం జరుగుతుంది. గుజరాత్ అండ్ కర్ణాటక, మహారాష్ట్ర అనేది 2030 నాటికి సురక్షిత లక్ష్యాల కోసం వేగవంతమైన వృద్ధిని తీసుకురావడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ ప్రతి న్యూస్ ఇంపార్టెంటే మనకి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే 2026 ప్రధాన ఓడరేవులు సరికొత్త రికార్డు సాధించడం జరిగింది. భారతదేశంలో మొత్తం 13 ప్రధాన ఓడరేవులు ఉండడం జరుగుతుంది. ఈ 13 ప్రధాన ఓడరేవులు ఉంటే దాంట్లో 915.17 మిలియన్ టన్నుల రికార్డు స్థాయి సరుకు రవాణా నిర్వహణ చేయడం జరిగింది. అసలు దీని యొక్క లక్ష్యం ఎంత సార్ అంటే 904 మిలియన్ టన్నులు. అయితే మొత్తం వృద్ధి 7.06% వృద్ధి సాధించడం జరిగింది. అయితే కార్గో నిర్వహణ లేదా రవాణాలో మొదటి స్థానం దీన్ దయాల్ పోర్ట్. అంటే దీన్ దయాల్ పోర్ట్ గుజరాత్ అనేది మొదటి స్థానంలో ఉంది. అండ్ పారాదీప్ అనేది ఒడిస్సాలో ఉండే పోర్ట్ రెండవ స్థానంలో ఉంది. అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ఎక్కడుంది సార్ అంటే ముంబైలో ఉండడం జరుగుతుంది, మూడవ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఓకే, వేగవంతమైన వృద్ధి ముర్మగావ్ పోర్ట్, కలకత్తా డాక్ సిస్టమ్ అనేవి వేగవంతమైన వృద్ధి సాధించడం జరిగినది. అంటే ఇక్కడ అద్భుతమైన విజయాలకు కారణం ఏంటి సార్ అంటే మౌలిక సదుపాయాల విస్తరణ, మెరుగైన కనెక్టివిటీ, డిజిటల్ పరివర్తన, వేగవంతమైన
టర్న్ అరౌండ్ అనేవి ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది చూడండి అన్న. భారతదేశంలో ప్రధాన ఓడరేవులు మొత్తం 13 ఉన్నాయి. అవి ఒకసారి గమనిస్తే మనకి గుజరాత్ లో దీన్ దయాల్ పోర్ట్, అండ్ మహారాష్ట్రలో ముంబై అండ్ నవజీవన్ పోర్ట్, అండ్ గోవాలో మర్మగోవా పోర్ట్, అండ్ కర్ణాటకలో మంగళూరు పోర్ట్, కేరళలో కొచ్చిన్ పోర్ట్, అండ్ తమిళనాడులో చెన్నై, టుటికోరన్, ఎన్నోర్ పోర్ట్, ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, ఒడిస్సాలో పారాదీప్, అండ్ వెస్ట్ బెంగాల్లో మనకి కలకత్తా పోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో మనకి పోర్ట్ బ్లేయర్ ఓడరేవు కూడా ఉండడం జరుగుతుంది. ఇవి ప్రధాన ఓడరేవులు. ఈ కార్గో సంబంధించిన వస్తువుల రవాణాలో ఓకే ఇది ప్రధాన ఓడరేవులు సరికొత్త రికార్డును సృష్టించడం జరిగినది. ఇది టుడే న్యూస్ నాన్న. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ న్యూస్ లో మనము వాటిని కూడా చర్చిద్దాం. ఓకే, ప్రతి ఆదివారం మన ఆర్ఎస్ అకాడమీ గ్రాండ్ టెస్ట్లు నిర్వహించడం జరుగుతుంది. దానితో పాటు కరెంట్ అఫైర్ ఫ్రీ క్లాసులు కూడా అందిస్తుంది. ఎవరైతే మన క్లాసులు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి పాస్ చేయండి. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో గ్రూప్ 1, గ్రూప్ 2, కానిస్టేబుల్, ఎస్ఐ అండ్ డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫ్రీగా మీకు కరెంట్ అఫైర్ ని అందించడం కోసం ఆర్ఎస్ అకాడమీ ఒక గొప్ప సువర్ణ అవకాశాన్ని అందించడం జరిగింది. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.